సిద్దిపేట అర్బన్ మండలం రంగనాంపల్లి సమీపంలో మైత్రివనం సమీపంలో గల భూ తగాద విషయంలో రాజకీయ ప్రమేయం ఉందంటూ ఒక మంత్రి పేరు రావడం దురదృష్టకరమని భూ తగాదాలో ఉన్న బాధితులు తెలిపారు. రంగనాంపల్లి మైత్రివనం సమీపంలో గల సర్వే నంబర్ 974, 975, 978, 988, 1005, 1006 సర్వే నంబర్లకు సంబంధించి గత కొంతకాలంగా వస్తున్న రాజకీయ ఆరోపణలు కేవలం తప్పుదారి పట్టించడానికి మాత్రమేనని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తమ ఆస్తిని తామే ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామని తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాగం మల్లయ్యకు 5 కుమారులు ఉంటే ఒకరు సిద్దిపేట పరిధిలో నివాసం ఉంటున్నారని, 4 వరంగల్ పరిధిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. 1992వ సంవత్సరంలో భూ అసలు యజమాని రాగం మల్లయ్య చనిపోయే నాటికి సుమారు 28 ఎకరాల భూమి ఉందని, అది తమ కుమారులైన 5 సరి సమానంగా పంపకాలు చేసి ఆ కాలంలోనే అందరికీ పట్టా పాస్బుక్లు ఇచ్చారని తెలిపారు. సిద్దిపేట పరిధిలో నివాసం ఉంటున్న 2వ కుమారుడు రాగం మల్లయ్య తమకు వచ్చిన 5 ఎకరాలతో పాటు మిగిలిన 4 కుమారుల ఆస్తిని కూడా తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అమ్ముకున్నాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా అనేక సార్లు మిగిలిన 4 కుమారులకు ఇక్కడ స్థలం లేదని గొడవలకు దిగినప్పుడు 4 వద్ద ఉన్న పాస్బుక్ డాక్యుమెంట్స్ ను 1998 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు అధికారులకు సమర్పించి క్లియరెన్స్ ఆర్డర్స్ తీసుకున్నట్లు వారు తెలిపారు. అయినప్పటికీ గొడవలకు దిగుతూ సర్వేకు వచ్చిన అధికారులపై దాడులు చేస్తూ రాగం మల్లయ్య కుటుంబ సభ్యులు, వారి కుమారులు నానా హంగామా సృష్టిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిలో 3 కుమారులు 2007వ సంవత్సరంలో తమ అవసర నిమిత్తం తమ పాలుకు వచ్చిన భూమిలో నుండి ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 6 ఎకరాలు అమ్ముకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 4 కుమారుల ఆస్తిని సుమారు 15 ఎకరాలకు తమకు నమ్మకం ఉన్న బాలాజీ రియల్ ఎస్టేట్ పేరిట ఉన్న సంస్థకు అమ్ముకున్నామని తెలిపారు. ఏ అధికారి, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నాడని, తమకు సంబంధం లేదని, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అన్న నమ్మకంతోనే ఆస్తిని విక్రయించామని పదే రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించడం దురదృష్టకరమని, ఇది సమంజసం కాదని తెలిపారు. సమావేశంలో బాధితులు రాగం వెంకటేష్ యాదవ్, రాగం ఆంజనేయులు యాదవ్, లేదండి సులోచన యాదవ్, ముద్దం లలిత యాదవ్, మదిగాని అనురాధ యాదవ్, పెద్దపులి రేవతి యాదవ్, తెల్జూరు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మా తాతగారైన రాగం మల్లయ్య 1965-66లో ఈ జాగాలు కొన్నాం. అయితే దాని తర్వాత కూడా 1992కి వచ్చేవారు. కొన్ని ఆయన అవసర నిమిత్తంగా మా తాత అమ్ముకున్నాడు. 1992లో మా తాత చనిపోగానే వెంటనే ఈ ఆస్తులన్నీ ఎంఆర్ఓ ముందుకొచ్చి మేము క్లియర్గా చెప్పుకున్నాం. 94లో పాస్బుక్లు అందరికీ క్లియర్గా 5 ఎకరాల 10 గుంటలు, 5 ఎకరాల 11 గుంటలు, సుమారు 1 గుంట అటు ఇటు మీద విభజించి ఇది ఇట్లా చెప్తా ఉంటే మాకు వచ్చిన పాస్బుక్లని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆస్తులని ఇక్కడ ఉండి ఏదో చెప్తాం ప్రతిసారి. అయినా కానీ పోనీ తీయని మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్న విషయాలను ఎందుకు బయటకు పొక్కాలని మేము సపడే ఊరు. దాని తర్వాత ఓ రోజు ఎంఆర్ఓ గారికి అడ్వకేట్తోని అప్లికేషన్ ఇచ్చి ఇదంతా నాదే అని చెప్తాడు. ఎప్పుడు 2000 సంవత్సరంలో. ఎంఆర్ఓ ఇనలేదు, ఇవి కరెక్టే ఉన్నాయన్నాడు. లేదు తప్పు ఉన్నదని ఎంఆర్ఓతో పెట్టిండు. పెడితే 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో పెడితే మీరు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరకు ఉంటే ఆర్డీఓ చూస్తే అందరికీ ఈక్వల్ ఉన్నాయని ఇచ్చింది. అప్పటి వరకు ఆయనకున్నది ఆస్తి, ఆయనకు 5 ఎకరాల 10 గుంటలు ఉన్నది. మిగతా అన్ని కుటుంబ సభ్యులకు కూడా 5 ఎకరాల 10 గుంటలు ఉన్నది. మీరే చెప్పండి అయ్యా. మేము మా తాత ఇప్పుడు నేను ఇక్కడ ఈ ముందు ఉండి ఇవన్నీ చూపిస్తానంటే మా తాతకు నుంచి వచ్చిన పౌతి విరాసత్తు ద్వారా వచ్చిన ఆస్తులు. దీంట్లో ఏమన్నా లాజిక్లు ఉంటాయా? దీంట్లో కూడా ఆయనది ఆయన ఎంజాయ్ చేస్తాడు, మాది మేము ఎంజాయ్ చేస్తాను, మా ఆర్డర్ మాకు ఇచ్చిండు, అందరితో ఊరుకోడు. అది ముమ్మాటికి అబద్ధమని మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు రెవెన్యూ ద్వారా కావచ్చు కానీ, రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు కానీ, మాకు సంబంధిత ప్రతి ఒక్క ఆర్డర్స్ మాకు ఉన్నవి. దాని మీద ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఈ పంచనామా మాకు రాసిచ్చిండు అనేది. రాసిస్తే ఒక తండ్రికి 5 కొడుకులు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సరి సమానమైన హక్కు ఉంటుంది. అది మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్ కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్ దాకా మనకి ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. ముఖ్య గమనిక ఏంటంటే 2001లో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ ఇది ఫాల్స్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసిండు. ఇది మీ అందరికీ ఒకటి మీకు ఇస్తాను. సేమ్ అదే ఆర్డర్ పట్టుకొని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిండండి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు ఏం చేసిందంటే ఆర్డీఓ గారికి డైరెక్షన్ చేసింది,
వీళ్ళు ఉన్నారా, వీళ్ళు ఇక్కడ క్రాప్ చేసుకుంటున్నారా, వీళ్ళు 5 కొడుకులు అని చెప్పేసి డైరెక్షన్ చేస్తే ఇక్కడికి వచ్చి స్థానిక ఎంఆర్ఓ, స్థానిక ఆర్డీఓ గారు, అప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మా దగ్గరకు వచ్చి క్రాప్ మీద చూసి దానికి వివరణ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అని అంటే ఇది సరి సమానమైన హక్కు, రాగమల్లె 5 కుమారులకు సరి సమానంగా పంచిచ్చిన హక్కు. ఏదైతే తక్షిల్నామా, ఏదైతే మిగతా ఇంకేదైతే ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టిండో ఇది ఇంకోసారి పెడితే మాత్రం జైలుకి పోతారు అని చెప్పేసి ఇచ్చిన ఆర్డర్. నేను ఇచ్చిన ఆర్డర్ కాదు, మా ఫ్యామిలీ ఇచ్చిన ఆర్డర్ కాదు, ఇది అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్.